హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నియో ఫైన్ డిజైన్స్. ఈరోజు ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ ఆర్ ఏదైనా డిజైన్ ఉన్నప్పుడు ఆ కుర్తీని విత్ లైనింగ్ ఎలా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మన లైనింగ్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ అనేది మొత్తం ఇలా ఫోల్డ్ చేసి మెజర్ చేసుకుంటే క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. అలా కాకుండా హిప్ అనేది 40 ఇంచెస్ ఉంది అంటే 4 భాగాలుగా చేస్తే ఆ 40 అనేది 10 అవుతుంది. సో 10 ఇంచెస్ ప్లస్ 2 అంటే 12 ఇంచెస్ లాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని రెండు పార్ట్స్ ఉన్నాయి, ఫ్రంట్ పార్ట్ లైనింగ్, బ్యాక్ పార్ట్ లైనింగ్ రెండు ఇక్కడ ఇలా పెట్టామన్నమాట. చూడండి 12 ఇంచెస్ ఉంది. ఇలా మనకు కావాల్సిన క్లాత్ వరకు ఇలా కట్ చేసుకుంటాము. ఇలా ఫోల్డెడ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డెడ్ సైడ్ నెక్ని మార్క్ చేసుకోవాలి, ఓపెన్ సైడ్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ లెంత్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలానే నెక్ కోసం 3 ఇంచెస్, ఆర్మ్ డౌన్ని 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలానే ఫ్రంట్ నెక్ అనేది మనం కట్ చేయకూడదు, ఎందుకంటే ఫ్రంట్ మనకి ఆల్రెడీ డిజైన్ ఉంది కదా, దాని దగ్గర కట్ చేస్తాం కాబట్టి నెక్కు ఒక మార్కింగ్ చేసి అలా వదిలేయాలి. ఫస్ట్ 9 ఇంచెస్ వరకు మార్క్ చేద్దాం. ఇలా చెస్ట్ 9 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ దగ్గర నుంచి మన వేస్ట్ వరకు ఎంత హైట్ ఉంటుంది, హిప్ వరకు ఎంత హైట్ ఉంటుంది కూడా నోట్ చేసుకోవాలి. 15 ఇంచెస్ అనేది ఉంటుంది. అలానే ఇక్కడ నుంచి హిప్ వరకు ఎంత హైట్ ఉంటుందో చూసుకోవాలి. మనకు 21 ఇంచెస్ ఉంది. సో 21 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు లైన్స్ని డ్రా చేద్దాం స్ట్రైట్గా. వేస్ట్ మెజర్మెంట్ ఎంతనో ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇది వేస్ట్ లైన్ కదా, ఈ వేస్ట్ నడుము లైన్ కదా, ఈ నడుము దగ్గర ఎంత ఉందంటే 8 ఇంచెస్ ఉంది. సో 8 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. అలానే హిప్ ఎంత ఉందో చూసుకోవాలి. హిప్ 10 ఇంచెస్ ఉంది. సో హిప్ 10 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత ఇది మన ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనమాట. కానీ మనకి ఖర్చుల్లోకి వెళ్ళడానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అవసరం అవుతుంది. సో ప్రతి దగ్గర 2 ఇంచెస్ని ఎక్స్ట్రాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి వీటిని కూడా జాయిన్ చేయాలి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని ఇలానే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మనం మెజర్మెంట్ అనేది చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం షోల్డర్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ షోల్డర్ కర్వ్ అనమాట. అదే ఫ్రంట్ కర్వ్ అయితే కొంచెం డీప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. అంటే ఇలా మన సింపుల్ మెజర్మెంట్స్, కుర్తీ మెజర్మెంట్స్ అనేవి అయిపోయాయి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఫ్రంట్ లైనింగ్ని పక్కన పెట్టి బ్యాక్ లైనింగ్ని నెక్ ఎంత కావాలి అనేది చూసుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఎంత డీప్ కావాలో చూసుకొని ఇక్కడనే ఏం షేప్ కావాలన్నా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం బ్యాక్ సైడ్ మెయిన్ క్లాత్ అనేది కట్ చేయొచ్చు. నేను ఒక 3.5 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా పెట్టి ఈ లైన్స్ని చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ లైనింగ్ అండ్ ఫ్రంట్ లైనింగ్ని కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్స్ని కట్ చేద్దాం. ఏం చేయాలంటే మనకి హ్యాండ్స్ కూడా ఇదే మెయిన్ క్లాత్తో రావాలి. అప్పుడు మనం డైరెక్ట్గా దీన్ని కట్ చేయకుండా ఇక్కడ మనకి సెంటర్ అనేది తెలుస్తుంది కదా, నెక్ లైన్, దీన్ని కరెక్ట్గా సెంటర్లోకి ఫోల్డ్ చేయాలి. ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేస్తే మనకి ఎంతవరకు మెజర్మెంట్ కావాలి అనేది ఆల్రెడీ మనం తీసుకున్న ఈ ఫ్యాబ్రిక్ని ఇక్కడ ఇలా పెట్టుకొని సో ఇక్కడ వరకు వేస్తే సరిపోతుంది. అలా ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. 2 సైడ్స్ అక్కడి వరకే కట్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా కట్ చేస్తాము. సేమ్ మెజర్మెంట్స్ తోటి బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని మొత్తం కాకుండా సేమ్ 12 ఇంచెస్ వరకు దీన్ని కూడా ఫోల్డ్ చేయాలి. ఇది ఎంతవరకు ఉందో చూసి అంతవరకే రెండింటిని కలిపి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట, నెక్ డీప్ ఎంత కావాలి అనేది చెక్ చేసుకోవాలి.
ఇక్కడ నెక్ డీప్ అనేది 6.5 ఇంచెస్ ఉంది. నేను అంతా ఉంచాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. నెక్ డీప్ ఒకవేళ ఇంకా తక్కువ కావాలి అంటే ఎక్కడి వరకు కావాలో అక్కడ ఇప్పుడే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు ఈక్వల్గా రావాలి కాబట్టి రెండింటిని కలిపి ఒకేసారి మార్క్ చేసి కట్ చేయాలి. ఇప్పుడు దీనిపైన మన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ దగ్గర నుంచే పెట్టి రెండు కింద ఏమో 2 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 కలిపి పెట్టాము. పైన పెట్టి ఈ అవుటర్ లైన్ అంతా డ్రా చేసి కట్ చేయాలి. ఫ్రంట్ బ్యాక్ రెండింటిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండింటిని రెడీ చేసాము. అలానే లైనింగ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిన క్లాత్ తోటి స్లీవ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. మనకి ఎంత హైట్ క్లాత్ కావాలో అంత హైట్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.